పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు సీనియర్ ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు నిజానికి అదేదో పెద్ద ఇదే ఉండాలి. ఎందుకు లేదంటే ఏమైనా సరుకుంటే కదా వాళ్ళ అలిగేషన్స్లో. ఇంకా దాన్ని తిప్పి నెక్స్ట్ ఆయన దగ్గరికి, మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి ఎప్పుడు పోతాడో వాళ్ళ నోటుకు వచ్చిన అబద్ధాల కూతులన్నీ రాసుకుంటారు. జనం కూడా విసిగిపోయారు వాటితో. గ్రహించకపోతే వాళ్ళ ఏది ఎక్కడి నుంచి ఒకటేమో ఎవరో క్లెయిమ్ చేసినది అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వచ్చిన అమౌంట్ అని 8 కోట్ల చిల్లర చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అతను ఎవరో బిజినెస్ మ్యాన్ నాదని చెప్పి ఆల్రెడీ క్లెయిమ్ చేశాడు. ఈ గవర్నమెంట్ రావడానికి ముందే అప్పుడే కోర్టు కూడా పోయినారు. ఇదేమి ఇప్పుడు వచ్చి ఏదో కేసు పెడుతున్నారని పోయింది కాదు. పట్టుబడినప్పుడే 2-3 అవర్స్లోనే ఆ పెద్ద మనిషి ఎవరో తను అది నా అమౌంట్, ఇది ఎవరికి సంబంధం లేదని చెప్పి ఆ రోజే కోర్టులో వేశారు హెరాస్మెంట్ చేస్తున్నారని. నువ్వు వచ్చి ఇది కాదు, ఇది దీని అంటే ఎట్ట కుదురుతుంది? దానికి ఏమన్నా ఇది ఉండాలి కదా. ఎవరు అనకపోతే ఇదిగో ఈ డబ్బు దొరికిందబ్బా, ఇదిగో దీనికి ఆధారాలు అనడానికి ఉంది. క్లెయిమ్ చేసేవాడు ఉన్నాడు. ఇప్పుడు చేయట్లా. ఇప్పుడు చేస్తే ఏదో తప్పు కప్పుచ్చుకోవడానికి చేశాడు అనుకోవచ్చు. అప్పుడే చేశాడు. అది కోర్టులో నడుస్తుంది. కోర్టు దానికి ప్రొటెక్షన్ ఇచ్చింది. ఇంకా మిగిలిన వాళ్ళకి సంబంధించి అటాచ్మెంట్ చేతిలో పవర్ ఉంది కదా అని ఎవరికి సంబంధం మెయిన్ అసలు నాకు అర్థం కావటం. నువ్వు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టావన్నాక ఇంకా నువ్వు ఆస్తులు అటాచ్ చేయడం ఏంది? ఎవరిది చేస్తున్నావు? ఏ రకంగా గవర్నమెంట్కు సంబంధం అది? ఒక కార్పొరేషన్కి సంబంధించి డీల్ చేసిన దాంట్లో గవర్నమెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? పాలసీ ఫ్రేమింగ్లో ఎంటర్ అవుతుంది. పాలసీ చేంజ్ చేస్తే ఎంటర్ అవుతుంది. ఇక్కడ జరిగిన మేజర్ పాలసీ చేంజ్ మా స్టేటెడ్ పాలసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా చేసిన పాలసీ. అది ఊరికి రాగానే క్యాజువల్గా చేసింది కాదు. దానికి పొలిటికల్ జనం నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఉంది. నువ్వు దాన్ని తీసుకొని మోకాలకు బట్టలకు ముడి చేసి ఇంకో దానికి ఏదో లింక్ చేస్తే ఎట్లా? నువ్వు మిగిలిన దానికి గవర్నమెంట్కి ఏం సంబంధం? ఒకవేళ ఎక్కడైనా ఏదైనా జరిగితే గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంది? నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేస్తావు అక్కడ? మళ్ళీ అదే అడుగుతున్నారు మీరు. కథ రాయడానికి ఆడేపల్లి ప్యాలెస్ అనొచ్చు, ఇంకోటి వాళ్ళకు ఏదైనా రాయొచ్చు. దాని మీద వాటి కాల్ ఈ కథను 2 రోజులు 3 రోజులు 10 మంది చేత అదే చెప్పించి తనకున్న ఈ ఎల్లో మీడియా కానీ లేదా ఆయన తయారు చేసుకుని ఫ్యాక్టరీలాగా ఫేక్ ఫ్యాక్టరీలు తయారు చేసుకుని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ అంటే దిగదారి వ్యవహరిస్తున్న టీవీ ఛానళ్ళు కానీ వాటి ద్వారా మీద ఒకే అబద్ధం 100 సార్లు చెప్పించినంత మాత్రం అది నిజం కాదు. ఎన్ని నెలలు? నువ్వు 5 నెలలు అన్నారు. వాళ్ళే రాసుకున్న దాంట్లో సిట్టు పెట్టి 5 నెలలు అంటున్నారు. అంతకుముందు వచ్చినప్పటి నుంచో ఆగస్టులోనో ఎప్పుడో మొదలు పెట్టారు ఈ కేసు. ఇదని ఇప్పటి వరకు ఒకటంటే ఒక ఆధారం. నువ్వేమిది అటాచ్ చేయడం మీది కూడా చేయొచ్చు. రేపు మీరు ఇక్కడ మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటాను. పోయిన తర్వాత కన్సైగా చేసినా నేను వచ్చినా మీ అకౌంట్లో డబ్బు పడింది, ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి పడింది, అది నాదే అని చెప్పొచ్చు. ప్రూవ్ అయ్యేది ట్రయల్లో వచ్చి చేయాల్సింది కదా. అప్పుడు చూసుకుందాం. ఈలోగా అయిపోయి హెరాస్మెంట్ అయిపోతుంది, వచ్చి జైల్లో వేయచ్చు. జైల్లో వేసేటప్పుడు కోర్టు అడిగితే ఎందుకయ్యా అంటే సార్ ఇంత ఆధారం ఉంది సార్ అంటే సరే ఇప్పుడు ఏం చేయలేములే, ఈ స్టేజ్లో పంపండి అని వాళ్ళు పంపచ్చు. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఇదిగో ఈ ఆధారం ఈ క్లించింగ్ ఎవిడెన్స్ అని ఒక్కటి కూడా ఎందుకని లేకపోతున్నారు? ఆధారాలు దొరకట్లేదని వాళ్ళే అంటున్నారు. అది గమనించండి. ఆధారాలు దొరకట్లేదు ఎందుకంటే మాయం చేసినారు అంటున్నారు. నువ్వు అట్లాంటి ఏ కేసు నువ్వు కావాల్సిన వాళ్ళు జైల్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఆధారాలు దొరకని మేమేం చేస్తాం సార్ అనొచ్చు. వీళ్ళకి ఇంత అడ్డగోలుగా ఈ కేసు నడిపినందుకు వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి. అది కూడా వదలం. రేపు వచ్చిన తర్వాత ఈ కేసు ఒక దశ చేసిన తర్వాత ఇల్లీగల్ అరెస్ట్ వీటన్నిటి మీద ఖచ్చితంగా వీళ్ళు అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా అండ్ అప్రాపరేట్ దీనికైతే ట్రై చేస్తాం. అంటే టీడీపీ నేతల ఆరోపణలు ఒకవైపు పక్కన పెడితే విజయసాయి రెడ్డి గారు సీడీ ఇచ్చిన సందర్భంగా అప్పటికి రాజకేశ్వర రెడ్డి ఎవరో కూడా తెలియదు, ఆయనే స్వయంగా మీడియా ముందు చెప్పారు. లిక్కర్కు సంబంధించినటువంటి కర్మక్రియ రాజకేశ్వర రెడ్డి అని ఆయన అప్పుడు చెప్పారు, స్టార్టింగ్లో చెప్పారు. దానికి సంబంధించి ఆయన ఏం చెప్తే ఆయన అడగాల. ఇప్పుడు ఒకటి, ఈ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయారు, లేరు, ఈ పార్టీలో లేరు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా మాట్లాడుతున్నారు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా నువ్వు చేయాల్సింది ఏంది? లేదా ఈ గవర్నమెంట్ కక్ష కట్టి వ్యవహరిస్తుంది మేము అంటున్నాం, ఇది ఒక కక్ష కాదబ్బా, ఇది కనపడుతుంది మీది అని చెప్పినా వాళ్ళు రావాలి ముందుకు. అదెందుకు రాలేకపోతున్నారు? ఎందుకు రావట్లేకపోతున్నారు? అంతకు మించి వేరే ఇది ఎక్కర్లేదు కదా. పవర్ నీ చేతిలో ఉంది, నువ్వే కేసు పెట్టినావు. ఇప్పుడు ఈరోజు ఈయనతో 12 మంది అంటే అరెస్ట్, ఇంకా ఎంతమందిని చేస్తారో తెలియదు. మీరు వీటి ఇంత ఇదిగా కనపడుతున్నప్పుడు ఇదిగో ఆధారం అని చెప్పచ్చు కదా.
నీ మీడియా ద్వారా నువ్వు చేసేది పబ్లిక్ని అడ్రస్ చేస్తున్నావు, ఓ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నావు. కేసు ఎలా ఉండేది లేదు, చచ్చేది లేదు, ఈలోగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసి జనం మీదకి వదిలేస్తున్నావు. జనం అంతా చదివేసి ఘోరాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా వాళ్ళ వెనకబడి ఉండేవాళ్ళని వాళ్ళు అనుకోవాలా. సో అది నమ్మాలా? నువ్వు నమ్మాలనుకున్నప్పుడు ఇది ఆధారం అని చూపించు. మరి విషయాలని ఆయనే చెప్తున్నారు సిట్ అధికారులకు అనేది. అవునబ్బా, నేను ఆయన కాదు ఇంకొకరు కాదు ఎవరు చెప్పినా ఆధారం ఏదో చూపాలి కదా. ఇదిగో పర్టికులర్ ఇది ఫస్ట్ వచ్చి రేషనల్, ఇది దాంట్లో హేతు పద్ధతి ఉండాలా. ఏం హేతు పద్ధత? ఎవడన్నా ₹100 బెనిఫిట్ అయితే ఇస్తావా, నష్టపోతే ఇస్తావా? చంద్రబాబు హయాంలో బెనిఫిట్ అయ్యారు, చంద్రబాబు హయాంలోనే అంతకుముందు డిస్టిలరీ ఇది పెంచారు, చంద్రబాబు హయాంలోనే మన లైసెన్స్ ఇది క్వాంటిటీస్ పెంచారు, చంద్రబాబు హయాంలోనే కొత్త బ్రాండ్లు అలౌ చేశారు, చంద్రబాబు హయాంలో కొద్దిమందికి మాత్రం ఫేవర్ చేశారు. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులు అయిపోయింది, మీకు తెలుసు నాకు తెలుసు. ఈ రోజు అంతకు 2 ఇంతలు పారుతుంది, ఆ రోజు బెల్ట్ షాపుల ద్వారా ఆ రోజు పారింది. నీ ఫ్యాక్టరీ పెట్టుకుంటే నీ దానికి ఆర్డర్ ఎక్కువ వస్తే నువ్వు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఇస్తే నీకు కాస్ట్ తగ్గుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఇస్తావు, ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇస్తావని కూడా నేను ఛాన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గింది క్వాంటిటీ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్కు రావాల్సింది ప్రతి పైసా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ దుకాణాలు అయినందువల్ల కింద బాటిల్ అమ్ముడు పోతేనే ఇమ్మీడియట్ రికార్డ్ అయ్యి ఆ తర్వాతే డిస్టిలరీకి అమౌంట్ పోయింది, స్టేట్ ఎక్స్చెక్కర్కు రావాల్సి వచ్చింది. దానివల్లే ఆదాయం పెరిగింది విపరీతంగా. నువ్వు లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ అవకాశం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అక్యూజ్డ్ అది అక్యూజేషన్ తప్పు కాబట్టి అక్యూజ్డ్ అనగలుగుతున్నాడు ధీమాగా. ఇంత గట్టిగా ఎందుకు వాయిస్ రైజ్ చేయగలుగుతున్నాము? నాడు ఆయన ఏం మాట్లాడారు? ఎవరు ఆయన ఎందుకు? అదే నేను అంటున్నా కదా, ఆయన ఎందుకు అన్నాడు అనేది, ఆయన ఈ పార్టీలోంచి బయటికి వెళ్ళినాక ఎందుకు అట్లా అన్నాడు అనేది ఆయన చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే. ఆయన ఒక ఇండివిజువల్, ఇప్పుడు పార్టీలో లేడు, బయటికి వెళ్ళాడు. నేను అనేది ఆయన ఏదన్నా, నేను ఈరోజు మాట్లాడింది ఏదన్నా, మా నాయకులు ఎవరు ఏదన్నా, లేదా ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి మేము అక్కడ లోపల ఏం ఆర్గ్యూ చేసినా, అల్టిమేట్ ఇదైతే ఆధారం ఉందా లేదా అనేది. ఇప్పుడు వాళ్ళైనా పబ్లిక్ని ఇంప్రెస్ చేయడానికి ఎందుకు అంతగా రాస్తున్నారు? ఏదో కొంపలంటూ పోయి ఘోరాలు జరిగినాయని కదా, ఆధారం పెట్టాలి. మేమైతే చెప్తున్నాం, ఈ దీంట్లో ఎక్కడ స్కామ్ చెప్పండి అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు దాని మీద మేము వేసిన సిట్ ఆ రోజు వేసాము, అది స్కామ్, రియల్ స్కామ్ అని ఎందుకు అంటున్నామో అది చెప్పాము. ఈరోజు అది క్లోజ్ చేయిస్తున్నారు కేసు. ఎందుకు? ధైర్యం ఉంటే దీనికి కలిపి చేయొచ్చుగా, 2 కలిపి ఎంక్వైరీ చేయొచ్చుగా, థర్డ్ పార్టీ సెంట్రల్ ఏజెన్సీకి ఇచ్చి చేయించవచ్చుగా, దాని మీద నేను రెడీ అనొచ్చుగా. అప్పుడెప్పుడో మన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పరిటాల రవి దీనికి సంబంధించి ఏదో వస్తే నేను రెడీ అని అన్నాడు ఆయన. ఇంకొక అలిగేషన్ వస్తే సిబిఐ దానికి నేను రెడీ అన్నాడు. ఈయన తన అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు. తన కేసులన్నీ మొత్తం మార్చేసి ఏమీ లేదు ఇందులోని రిపోర్ట్ సబ్మిట్ చేయించుకుని బయటపడాలని చూస్తున్నాడు. తప్పకుండా పోతాం, తేలినప్పుడు తప్పకుండా పోతాం. మేమంటే క్లోజ్ చేస్తే ఖచ్చితంగా పోతాం, పోకుండా ఎందుకుంటాం. సార్, లిక్కర్ స్కామ్ మీద ఇప్పటివరకు మాట్లాడలేదు, ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ పూర్తయింది కాబట్టి ఎంపీలు దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని ప్రస్తావించాలి. ఏపీలో లిక్కర్ స్కామ్ అన్న చంద్రబాబు ఎంపీలకి చెప్పారు. ఆయన ఒక కథ దాన్ని వెళ్ళి ఇదేమన్నా చేసేడానికి ఏదైనా చెప్తూనే ఉంటాడు, రాయడానికి వాళ్ళు ఉన్నారు. ఈయన చెప్పకపోయినా ఆయన చెప్పాడని వీళ్ళు రాస్తారు. ఈనాడు, జ్యోతి ఇక్కడ కూడా ఉన్నట్టు పెట్టుకుంటే వీళ్ళే చేస్తారు. ఆ కథలు ఎలాగో నడుస్తూ ఉంటుంది, కథ పరంపర, అది ఆగేది కాదు, అది ఎంతకాలమైనా నడుస్తూనే ఉంటాయి. అలాగే దీనికి సంబంధించినంత వరకు ఆధారాలు ఏదైనా ఉన్నాయంటే మరి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి తీస్తే ప్రతి దాంట్లో ఆయన లేనిది ఎక్కడో చెప్పండి. ఆ కేసులో రేవంత్ రెడ్డి ఆయన బ్యాగ్తో సహా పట్టుపోయా, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఛార్జ్ షీట్లో 10 సార్లు ప్రస్తావనకు వచ్చా. ఈరోజు రాసినారే ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన, అవును నీ పెన్ను నీ పేపరు నువ్వు పెట్టుకున్నాడు, అది రాయక ఏం రాస్తాడు? అక్కడ ఆ రోజు నీ కంట్రోల్లో లేనివాడు అక్కడ వచ్చినా మరి అది బయటికి రాకుండా ఇది చేసుకున్నారు. ఆ తర్వాత పొలిటికల్ కాంప్రమైజ్ అయ్యి ఏమై చేసుకున్నారో తెలియదు అని గుడిచొప్పుడు కాకుండా ఇటు వచ్చి తప్పించుకున్నారు. అంతకంటే అది క్లించింగ్ ఎవిడెన్స్. బ్యాగుతో డబ్బు, మనిషి వీడియో, అతను ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి, అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు. అండ్ దేరేజ్ దానికి పిట్ ప్రోకో, అంటే అది ఇచ్చినందుకు ఓటు వేయించుకోవడానికి ఎలక్షన్ ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు ఫోన్ టాకు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీద అది బయటపడింది. అది ఫోరెన్సిక్ పోయి కరెక్ట్ అని కూడా అది వచ్చింది. ఎస్, అది ఎవిడెన్స్. నువ్వు దాన్ని క్వశ్చన్ చేసి దానికి అతను ఆన్సర్ ఇవ్వాలంటే ఇక్కడ అలాంటిది ఒక్కటన్నా చూపించండి, లేదుగా.
మిథున్ రెడ్డి గారికి సంబంధించిన పిఎల్ఆర్ సొంత ప్రాజెక్టుకి 15 కోట్లు మొత్తం కూడా ఆయన అకౌంట్లో తిన్నట్టు తెలుస్తాను. దాని మీద ఏం చెప్తారు? 15 కాదు, వాళ్ళు రాసింది 5 వచ్చింది పోయింది వెనక్కి అని కూడా రాశారు. వచ్చింది ఏదో కాంట్రాక్ట్ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళింది, ఇంకా అయిపోయింది, ట్రాన్సాక్షన్ అయిపోయిందిగా. ఇంకా అది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఎక్కడికి పోయినట్టు? నువ్వు నాకు ఇచ్చినావు, నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చినాను. ఇకపోతే ఇది నేను ఎందుకు వాడినాను అనుకోవచ్చు. అవి కూడా ఒక కార్పొరేట్ దీనికి సంబంధించినవి జరిగిండొచ్చు రకరకాలు. అందరూ ఈ స్టేట్లో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళు 500 జరిగిండొచ్చు. బట్ అది కూడా వెనక్కి పోయిందంట. దాన్ని అంతకుమించి లాగలేకపోతున్నారు. అదేదో ఎలక్షన్ టైంలో 8 కోట్లు దొరికిందని దాన్ని బిగించి దీనికి చూపాలని, ఇది ఒక 5 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చింది చెప్పారు. ఇట్లాంటివి సంబంధం లేనివి ఇండిపెండెంట్గా జరిగిన అంశాలు ఎక్కడన్నా ఉంటే, ఎక్కడ ఏది దొరికితే అది తీసుకొచ్చి బలవంతంగా దీనికి ఎట్లా గుదిగుచ్చి చేయాలనేది ట్రై చేస్తున్నారు. అదేం నిలబడట్లా, అది వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కొద్దిసేపు క్రితం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాలు చూస్తే మాణిక్యం ఠాగూర్ దాని గురించి ఎందుకు మాట్లాడాలి అసలు? కాదు, ఆ పార్టీ ఇక్కడ టీడీపీ దీనికి, లేకపోతే చంద్రబాబు నాయుడుకు, లేదా ఎన్డీఏ టోటల్గా బీ టీమ్గా కాంగ్రెస్ పార్టీ అయిందో రాహుల్ గాంధీ ఆయన చెప్పాలి. అదే నేను అంటున్నా కదా, ఒక కాంగ్రెస్ పార్టీ అనబడే పార్టీ నాయకుడు అట్లా అంటున్నాడంటే ఆయన మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఒకవేళ అయితే, ఆ కాంగ్రెస్ పార్టీ అదేదో ఇండియా కూటమి ఉంది దానికి చెందినోడా, లేక ఎన్డీఏ దీని తరఫున మాట్లాడుతున్నాడా, లేదా చంద్రబాబు నాయుడు పర్సనల్గా ఏదైనా బీ టీం లాగా వాళ్ళు వ్యవహరిస్తారా? మరి అది వాళ్ళు చూస్తారో లేదో తెలియదు. ఇంగ్లీష్లోనే పెట్టిట్టున్నాడు అప్పుడు నాకు తెలిసి. మరి ఆయన రాహుల్